చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందారు. 400 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడ్డ వాళ్లను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఒడిశా పూరి జగన్నాథ్ రథయాత్రకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది కూడా పూరి రథయాత్ర వైభవంగా జరిగింది. అయితే రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా 400 మంది గాయపడ్డారు. గాయపడిన భక్తులను ఆసుపత్రికి తరలించారు. 53 ఏళ్ల తర్వాత పూరిలో జగన్నాథుని రథయాత్ర 2 రోజుల పాటు జరుగుతుంది. 1971 నుంచి రథయాత్రను ఒక్కరోజు మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం 2 రోజుల పాటు రథయాత్రను నిర్వహిస్తున్నారు. ఈసారి రథయాత్రను 2 రోజులు నిర్వహించడంతో భక్తులు కూడా భారీగా తరలి వచ్చారు.